ఒక 7 years భార్యాభర్తలాగే ఒకే ఫ్లాట్లో కలిసి ఉన్నారే అనుకున్నాం. నో రింగ్స్ బట్ కోర్టు ఇట్లాంటి సినారియోస్లో ఎక్స్క్లూజివ్లీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్లో మా అబ్బాయి చేసుకోడు, మీ అమ్మాయికి సర్ది చెప్పుకోండి అని చెప్పి. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ అదర్ గ్రౌండ్స్ ఆల్సో. ఇవి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో డొమెస్టిక్ వైలెన్స్, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో కూడా కాన్ఫ్లిక్ట్ కేసెస్ ఏమని చెప్పండి. నేను ఎప్పుడు మెయింటెనెన్స్ కన్నా కావాల్సిన వాళ్ళిద్దరు తిరిగి కలిసి ఉండడం అంటే కోర్టు అవన్నీ ఇప్పుడు కాపురం చేయించలేదు కదమ్మా. నేను చెప్పేది నమ్మ, ఆయన బుద్ధి మార్చేసి నేను నీ దగ్గరకు వచ్చి ఇస్తానని కోర్టు ఏం చెప్పదు. నమస్కారం, నేను మీ మహేష్. రిలేషన్షిప్కి సంబంధించిన ఏ అడ్వైస్ కావాలన్నా, ఏ కౌన్సిలింగ్ కావాలన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు అన్నారు. మ్యామ్, వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. ఒక సినారియో చూసాను ఈ మధ్య కాలంలో. అదేంటంటే హైదరాబాద్ వస్తారు, ఎక్కడ చదువుకుంటారు, పల్లెటూరులోనో మారుమూల గ్రామంలోనో ఎక్కడ చదువుకుంటారు, మొత్తానికి హైదరాబాద్ వస్తారు. ఒక బెటర్ లైఫ్ స్టైల్ కోసం, ఒక బెటర్ లివింగ్ కోసం, ఒక సొంత ఇల్లు ఉంటే చాలు అని చెప్పేసి ఉన్న శాలరీస్తో ముందుగా ఒక ఇల్లు తీసుకుంటారు. లెట్స్ ఇమాజిన్ ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా సిటీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళికి ముందే లవ్ చేసుకొని కలిసి ఉందామని చెప్పి ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్కి సంబంధించిన ఈఎంఐ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఒక 7 years భార్యాభర్తలాగే ఒకే ఫ్లాట్లో కలిసి ఉన్నారే అనుకుందాం. అలా కలిసి ఉండి ఒకానొక టైంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఒక లైక్ దాని బియాండ్ దట్ పిల్లలు పుడితే ఆబ్వియస్లీ పేరెంట్స్కి తెలుస్తుంది కాబట్టి, ప్రేమించుకుంటున్న టైంలో పేరెంట్స్కి చెప్పారు కాబట్టి, దాచిపెడతారు కాబట్టి, వచ్చినప్పుడు మేనేజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి. సో బట్ పిల్లలు పుట్టడం అనేది చాలా పెద్ద విషయం, పేరెంట్స్ తట్టుకోలేరు చెప్పకుండా చేయడం. సో ఈ పాయింట్లో పేరెంట్స్కి ఇలా నేను ప్రేమిస్తున్నాను, ఇలా ఒక అమ్మాయి ఉంది, తను ప్రెగ్నెంట్ కూడా అని చెప్తే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి చూశారు. కానీ పేరెంట్స్కి ఆబ్వియస్లీ నచ్చలేదు, కులం అనో లేకపోతే ఇంకేదైనా కారణం చేత మొత్తానికి ఆ అమ్మాయి నచ్చలేదు. అండ్ ప్రెగ్నెంట్ ఉన్న కారణంగా ఇప్పటివరకు సంపాదించిన ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఇప్పుడు జాబ్ రిజైన్ చేయడమో లేకపోతే మెటర్నిటీ లీవ్ తీసుకోవడమో చేసి మొత్తానికి అర్నింగ్ అనేది ప్రస్తుతానికి పాజ్లో ఉంది. అక్కడ లైక్ ఆ మొమెంటరీగా మీకు పెళ్లి చేస్తామని చెప్పేసి పేరెంట్స్ అబ్బాయిని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మొత్తానికి మభ్య పెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఏదో చేసి అబ్బాయిని వేరే పెళ్లికి ఒప్పించారు. స్టాండర్డ్ కేసు ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ పాయింట్ లో అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఎందుకంటే తను లీగల్ గా పెళ్లి చేసుకోలేదు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు, కాకపోతే 7 years లివ్ ఇన్ లో ఉన్నారు. సో అవి ఏమన్నా వర్తిస్తాయా? లైక్ ఆ ప్రూఫ్స్ కానీ, ఆ ఫొటోస్ కానీ అవి మాత్రం వర్తిస్తాయా? వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది లా పరంగా? సుప్రీం కోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది, నో రింగ్స్ బట్ ఇఫ్ యూ హ్యావ్ కోహబిటెడ్ అంటే కలిసి ఇద్దరు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో 1 night స్టాండ్లు, వీకెండ్ పార్టీల్లో కలిసి లివ్ ఇన్ అంటే కాదు. ఇక్కడ ఈ స్టాండర్డ్ కేసులో చెప్పిన దాని ప్రకారం 7 years కలిసి ఉన్నారు అండ్ కంబైన్డ్ అసెట్స్ ఉన్నాయి. డాక్యుమెంటెడ్ రియాలిటీలో ఈఎంఐలు కట్టింది అతను కట్టాడు. దెర్ ఈజ్ అ షేర్డ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో విచ్ ఇస్ అన్ ఎవిడెన్స్. అండ్ ప్రెగ్నెంట్ అయింది. సో దెర్ ఈజ్ అ చైల్డ్ దట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. డెఫినెట్గా అతను లెజిటిమేట్ అంటే ఆ బేబీ లెజిటిమేట్ కిడ్డే అవుతుంది. కోర్టు ఇట్లాంటి సినారియోస్లో ఎక్స్క్లూజివ్లీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్లో చాలా 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 మంచి జడ్జ్మెంట్స్ ఇచ్చింది, ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది విమెన్కి. సో పేరెంట్స్ ఇది ఒక స్టాండర్డ్, అది డబ్బులు అవని, కులం అవని, మతం అవని, దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ వేర్ పేరెంట్స్ విల్ అవాయిడ్ ఆర్ ట్రై టు ముందేమో మాట్లాడి మా అబ్బాయిని వదిలేయని బ్లాక్మెయిల్ చేయడం. ఇలా నాకు వచ్చే క్లయింట్సే చాలా మంది అమ్మాయిలు. రీసెంట్గా వాళ్ళ సిస్టర్ కూడా ఫారెన్ నుంచి పిలిపించారు, మా అబ్బాయి చేసుకోడు, మీ అమ్మాయికి సర్ది చెప్పుకోండి అని చెప్పి. అసలు అది వింటే కూడా చాలా దారుణంగా అనిపిస్తుంది. సో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ అమ్మాయికి డెఫినెట్గా కోర్టు వారు కిడ్కి డెఫినెట్గా ప్రొటెక్షన్ ఇస్తారు. మెయింటెనెన్స్ వస్తుంది ఆ అమ్మాయికి, వీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. అది దూరంగా ఉంటే మెయింటెనెన్స్ కన్నా కావాల్సిన వాళ్ళిద్దరు తిరిగి కలిసి ఉండడం అంటే కోర్టు అవన్నీ ఇప్పుడు కాపురం చేయించలేదు కదమ్మా. నేను చెప్పేది నమ్మ, నువ్వు మొరాలిటీలో చాలా మంది క్లయింట్స్ కూడా నీలాగా ఎమోషనల్ గా మోరల్ గానే అడుగుతాం కదండి. ఇప్పుడు కోర్టు వారు కాపురం చేయండి, కలిసి ఉండండి, ఆయన బుద్ధి మార్చేసి నేను నీ దగ్గరకు వచ్చి ఇస్తానని కోర్టు ఏం చెప్పదు. కౌన్సిలింగ్ ఐ కెన్ డూ that I can do in a counseling stage on an arbitration or alternate dispute resolution అంటారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి
ఇలా కాదని యాజ్ అన్ అడ్వకేట్గా యాజ్ అ కౌన్సిలర్గా దట్ ఐ కెన్ డూ. అండ్ అలా కలిపి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. దిస్ వన్ కేస్, ఓకే, ఈ అమ్మాయి డివోర్స్ ఇచ్చేసింది, ఆ అబ్బాయి డివోర్స్ ఇచ్చారు, కలిసి ఉన్నాడు, 5th month ప్రెగ్నెంట్, నేను మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్ళిపోతానంటే మళ్ళీ ఐ టుక్ అప్ ద కేస్ అండ్ ఆఫ్టర్ 1.5 months దే ఆర్ నౌ మ్యారీడ్. భార్య దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. ఫస్ట్ భార్య దగ్గరికి, డివోర్స్ ఇచ్చేసిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకంటే సెటిల్మెంట్ మనీ అంతా అమ్మాయికి ఇచ్చేసాడు కదా, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండటం కష్టంగా ఉందంటే డబ్బులు అమ్మాయి దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ అమ్మాయి దగ్గర కూడా మళ్ళీ ఎక్స్పెన్సెస్ డబ్బులు అవన్నీ తీసుకున్నాడు. సో అది దట్ కెనాట్ బి డన్ విత్ ద లా. లా ఏం చేయగలదు, ఏం చెప్తుందో యాజ్ అన్ అడ్వకేట్గా చెప్తారు. అదేంటంటే నీకు డెఫినెట్గా మెయింటెనెన్స్ ఇప్పిస్తుంది, ఆ బేబీకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇప్పిస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఉద్యోగం మానేసింది కాబట్టి డెఫినెట్గా ఈ అమ్మాయికి ఈ అర్నింగ్ కెపాసిటీ విత్డ్రా చేసుకుంది కాబట్టి ఈ అమ్మాయికి కూడా డబ్బులు కాంపెన్సేషన్ వస్తుంది. ఆ అమ్మాయి అతనే నాకు కావాలి అంటే కనుక వీ హ్యావ్ కపుల్ ఆఫ్ అదర్ గ్రౌండ్స్ ఆల్సో. ఇవి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో డొమెస్టిక్ వైలెన్స్ ఏమైనా ఉందా అది కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఉంటే. బీబీసీ యాక్ట్ కూడా వర్తిస్తుంది బికాస్ దేర్ ఇస్ అ స్టాండర్డ్. అంటే కొహాబేషన్ అనేది చాలా సంవత్సరాలు చేశారు కాబట్టి నలుగురిలో వీళ్ళు డెఫినెట్గా భార్యాభర్తలనే తిరుగుంటారు, బిల్స్ షేర్డ్ బిల్స్ ఉంటాయి. ఇలాగా మన ప్రేక్షకులు కూడా ఎవిడెన్స్లు అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఐ కెన్ ఫైల్ ఫర్ మెయింటెనెన్స్. అండ్ మరిన్ని ఎవిడెన్స్ ఇంకా కావాలంటే ఎవిడెన్స్ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను ఇఫ్ సంబడి వాంట్స్ టు నో ఆర్ కామెంట్ ఆన్ దాట్. సో బేస్డ్ ఆన్ దాట్ మీ దగ్గర ఉండే గ్యాదర్ చేసుకుంటే కనుక మనం డెఫినెట్గా ప్రొటెక్షన్ వీ కెన్ సీక్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఫర్ ద కిడ్ యాజ్ వెల్ లీగాలిటీ గ్రౌండ్స్లో. సో ఎవిడెన్స్లు ప్రూఫ్లు లవ్లోను లివింగ్ టుగెదర్లోను పెట్టుకోరు, బట్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు టెల్. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది కాబట్టి తర్వాత చెడుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ పీపుల్ టు నో, టెల్ యాజ్ వెల్. అండ్ ఒక రిలేషన్షిప్లో కలిసి ఉండే ముందే జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే ఎవరిదే ఎంత అని కానీ ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఎవరికి చెందుద్ది, ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు ఈఎంఐలు కట్టారు. సో ఇలాంటివి మనం ముందే పూర్వపదాలు మాట్లాడుకొని తేల్చుకొని తగ్గొట్టుకునేలాగా కాకుండా కావలసిన వాళ్ళ కోసం మనం కావలసినంత సరిదిద్దుకుంటూ సర్ది చెప్పుకుంటూ కలిసి ఉండడానికి ప్రయత్నించేటప్పుడు క్లారిటీగా మాట్లాడుకుంటే, అంటే మనుషులు మాట్లాడుకునే స్థితిలో ఉన్నప్పుడు మనసులు కలిసినప్పుడు మాట్లాడుకుని ఒక చిన్న కాంట్రాక్ట్ రాసుకుంటే శ్రేయస్కరం ఇస్ వాట్ ఐ కెన్ సజెస్ట్. ఇప్పుడు సేమ్ కేస్ మేడం, ఇలాగే ప్రేమించుకున్నారు, ఒక సిటీకి వచ్చి ప్రేమించుకున్నారు, పరిచయం పెంచుకున్నారు. సో అక్కడ ఇక్కడ కలవడం ఎందుకు అని చెప్పేసి మనకి ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇల్లు తీసుకున్నారు. లైక్ అబ్బాయి తీసుకున్నాడు, అమ్మాయి లైక్ ఒక 7 years అతనితో లైక్ షాపింగ్లని అవన్నీ కార్లు కొనించేసుకొని పార్లర్స్కి అవన్నీ జ్యువెలరీ ఏవైతే లైక్ యూనో డబ్బులు ఎక్కువగా స్పెండ్ చేసే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి మీద బాగా ఖర్చు పెట్టి లెట్స్ ఇమాజిన్ ఒక అబ్బాయి దగ్గర నుంచి ఒక 50 lakhs వరకు ఖర్చు పెట్టించింది అనుకుందాం, ఒక 5 to 7 years. అండ్ ఒకనొక పాయింట్లో ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకునే కేసులో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఆ టైంలో పేరెంట్స్కి తెలిసింది, తీసుకెళ్ళిపోయారు, వేరే అమ్మాయికి చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ అమ్మాయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను ఇంకా తప్పదు, వాళ్ళ కోసమే పేరెంట్స్ ఇంపార్టెంట్ చెప్పేసి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఏం ఫైల్ చేయొచ్చు? చీటింగ్ కేస్ 420 318 సెక్షన్ 2 చీటింగ్ కేసు ఇమ్మీడియట్గా పెట్టచ్చు. బికాస్ దట్స్ ఆల్ చీటింగ్ కదా. లీగల్లో లా ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ లివింగ్ టుగెదర్ లాస్ ఆర్ వెరీ డిఫరెంట్. వీ హ్యావ్ బిఎన్ఎన్ఎస్ఎస్ ఇంకా చాలా ఉన్నాయి. క్రిమినల్ అఫెన్స్ అవుతుంది అది. దట్స్ లైక్ మభ్యపెట్టి ఎఫెక్షన్తో చేసుకుంటానని చెప్పి డిజానరింగ్ హర్ వర్డ్ కదా. సో చీటింగ్ కేసు పెట్టుకోవాలి. సో సత్వర న్యాయం జరుగుతుందా, లైక్ యూనో ప్రొలాంగ్డ్గా ఉంటుందా, వీటికి ఏమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయా? అడ్వకేట్ని బట్టి ఉంటుంది. అడ్వకేట్ని బట్టి ఉంటుంది. నా దగ్గరకు వస్తే నేను తొందరగా చేస్తాను. అంటే అలా కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరు అడ్వకేట్లు ఒకలా ఉండరు, అందరు డాక్టర్లు ఒకలాగా ఉండరు అనే కంపారిజన్ తీసుకోవాలి ఇక్కడ. నేను ఏదో గొప్ప అని చెప్పను, బట్ డెఫినెట్గా నేను ధర్మం కర్మం ఫాలో అవుతాను కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ హస్తవాసి అంటారు. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకని రోగం తొందరగా తగ్గుతుంది, కొంతమంది దగ్గరికి వెళ్తే నువ్వు మా అమ్మగారు ఎప్పుడో 2013లో అసలు ఇంకేముంది 25 days అది ఇది అంటే అట్లా అవుతుందని అప్పట్లోనే 18 లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాం, క్యాన్సర్ ట్రీట్మెంట్. తను ఇప్పటికీ బై గ్రేస్ ఆఫ్ గాడ్ షీస్ ఫైన్. ఆయన హస్తవాసి బాగుంది. అలాగే కేసులు కూడా 20 ఏళ్ళు మా నాన్నగారు విజయవాడలో కొట్లాడి మా ల్యాండ్లోకి మమ్మల్ని రానివని జానారెడ్డి కేసు విచ్ ఐ గాట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఆల్సో. అది ఆయన ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం, టైం రావాలి దానికి కూడా, సివిల్ లిటిగేషన్.
సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాను, అన్ని వేస్తాను. అది నేను అడ్వకేట్ అయ్యి నేను అయిన తర్వాత దానికి ఒక ముక్తి మార్గం వచ్చింది. సో అట్లాగా అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ ఇంపార్టెంట్. అండ్ మనం ఎవరి చేతిలో పడితే ఆ కేసు కర్మానుసారం మీకు కర్మ ఇదే అన్ని చూసి చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే రెమెడీ ఇవ్వటం ఒక పాత్ 2 పాత్స్ కాదు. ఐ విల్ లుక్ ఇన్ టు మీకు ఏం కావాలి. కొంతమందికి క్లయింట్స్కి న్యాయం కాదు, వాళ్ళకి గ్రజ్జ తీరాలి. కొంతమంది క్లయింట్స్ ఉంటారు, మాకు డబ్బు పైన పర్లేదు మేడం, మాకు ఈ రిజల్ట్ కావాలి, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తామంటారు. సో ఏం కావాలి అనేది క్లయింట్స్ క్లారిటీ ఉంటే దాన్ని ఎలా చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది అనేది లీగల్ పాత్వేస్ వేసుకొని, అందులోనూ కూడా మంచి చెడు, టైము, మనీ, ఎనర్జీ, డబ్బు, వాగ్వివాదాలు, ఎదుటోళ్ళు వచ్చి మనల్ని తిట్టడం, కొట్టడం, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అది. యూ ట్రైంగ్ టు క్రియేట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 పార్టీస్. అన్నీ మీరు సమపాలంగా అంటే వెయి చేసుకున్న తర్వాతే నేను డెసిషన్ తీసుకోమంటాను. నేను ఎస్పెషల్ ఇన్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో కూడా కాన్ఫ్లిక్ట్ కేసెస్ ఏమని చెప్పను నేను ఎప్పుడు. ఐ ఆల్వేస్ టాక్ టు ద అదర్ పర్సన్. ఆ అమ్మాయికి ఇది కావాలి, నువ్వు ఇది ఇస్తావా, ఇవ్వలేవా, ఇవ్వలేకపోతే నీ మీద కేసు ఇస్తే 16 years జైల్లోకి వెళ్ళి కూర్చుంటావు, లైఫ్ అంతా ఏదో లేదు. ఈ అబ్బాయికి ఇది కావాలి, నువ్వు చీటింగ్ చేసావు, అబ్బాయిని వాడుకున్నావు, దీంతోనే ఈ డబ్బులతోనే ఇది కొనుక్కున్నావు, లేకపోతే 10 మంది అబ్బాయిలతో తిరిగావు, మరి నీకు చీటింగ్ కేసు వేస్తావు, మరి నీ ఇష్టము, ఇట్లా నువ్వు ఒక్కరితో కాదు 10 మందితో చేసావు అని అమ్మాయి నీ మాట్లాడి తీసుకున్న డబ్బులు వద్దు మేడం వదిలేయండి అని చెప్పి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని కేసెస్ అయితే అసలు ఈ అమ్మాయి మాట్లాడితే చాలా డబ్బులు పోయినా పర్లేదని నాతో బెదిరించి ఆ అమ్మాయితో మాట్లాడుకునేలా చేసుకొని మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏడ్చి ఎదురు కేసులు పెట్టించుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. నేను చెప్పినప్పుడు వినాలి. మేడం నా మీద కేసు పెట్టింది, నువ్వు మాట్లాడినప్పుడు నేను చెప్పాను వద్దు ఫర్దర్గా వదిలేసి అంటే, నేను మాట్లాడి బెదిరించి డబ్బులు ఇచ్చేస్తాను అమ్మాయికి కూడా ఎదురు డబ్బులు ఇస్తే మనం ఏం చేయాలి? ఇంకా అబ్బాయిని నీకు ఇష్టం ఉంది అబ్బాయి అమ్మాయి మీద, ఎందుకు మరి పెడితే పెట్టించుకో, ఇష్టం కదా అన్న. సో ఇలాగా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి మహేష్. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే రిజల్ట్ ఒకలాగానే వస్తుంది, లేకపోతే అందరు అడ్వకేట్లు ఇప్పుడు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గిపోవాలిగా మందు ఇచ్చేయంగానే, ఎందుకని టెస్ట్లను లేకపోతే ఇంకోటో సంవత్సరాలు నెలలు వెళ్తే కొంతమందికి వెళ్తే వాళ్ళు ధర్మబద్ధంగా వాళ్ళ ప్రొఫెషన్ చేసే, నువ్వు పాతకాలం డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, మందు ఇస్తే తగ్గిపోద్ది, ఉట్టి షుగర్ పిల్ ఇచ్చినా తగ్గిపోద్ది. దట్స్ ద సైకాలజీ ఆఫ్ అ పర్సన్. అండ్ మొన్న ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒకే మందు అందరికి ఇస్తున్నారు, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. నేను అడిగాను ఇదేంటి అందరికి అదే ఇస్తున్నారంటే, అది గురువు యొక్క శక్తి ఆ మందులోకి వెళ్ళి ఆ ప్రాణశక్తిలో పడి ఆ ప్రాణంలోంచి లెగుస్తుంది, రోగం పోద్ది, కర్మ క్లియర్ అవుతుందని చెప్పారు. సో దానికి ఏం టెక్నాలజీ ఉందో మనకు తెలియదు. అలాగా ఎలా అయితే వైద్యం రకరకాలుగా పనిచేస్తుందో అడ్వకసీ కూడా, నాకు వాక్చాతుర్యమో వాక్శుద్ధో ఉంది నేను చెప్తే కొన్ని జరుగుతాయి, అలా ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇంకొకళ్ళకి వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంటుంది, వాళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూసి ఆర్డర్స్ వచ్చేస్తాయి, అంటే వాళ్ళ ప్రాక్టీస్ దిట్ట అనమాట వాళ్ళు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, దాన్ని వేయి చేసుకొని దాన్ని చూసుకొని దానికి తగ్గ ప్రైజ్ ఉంటుంది, అది పే చేస్తే రిజల్ట్ వస్తుంది. అంతేగాని మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలంటే, సోషల్ రిఫార్మిస్టులు అండ్ పొలిటికల్ లీడర్స్ అంటే వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది, ఇండిపెండెంట్ అడ్వకేట్స్ ప్రాక్టీసింగ్ వాళ్ళకి ఏముంటుంది. సో అది కూడా గమనించాలి క్లయింట్స్. సో కాస్మోపాలిటన్ సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కేసెస్ చూస్తుంటాం, ఇందాక చెప్పిన సినారీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి చూస్తుంటాం. సో మీకు ఇలాంటి కేసుతో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీరుండి ఇబ్బంది పడుతుంటే, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అడ్వకేట్ ఉషశ్రీ గారు మీకు సరైన కౌన్సిలింగ్ ఇస్తారు. అండ్ కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ ఉంది, మీకు ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే యువర్ వెల్కమ్. హిట్ టీవీ ఎప్పుడు మీకు సహకరిస్తుంది. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.